నమస్తే అండి. మీరందరూ కూడా చక్కగా నేను ఏ విధంగా అయితే పూజ చేసుకుంటున్నానో అదేవిధంగా మీరు కూడా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ భూమి మీద మానవుడు ఎంత కష్టాలు ఎంత నష్టాలతో జీవిస్తాడనేది మన బ్రహ్మరాశిని రాతే అది. కానీ అనుకొని కొన్ని మానవులే విశ్వ ప్రయత్నాలు చేపిస్తూ ఉంటారు. వీడు పాడైపోవాలి, వీడు నాశనం అయిపోవాలి. అలాగే దానికి విరుగుడు ఒకటే. తెలుగులో చెప్పాలంటే హిందీలో చెప్పట్లా, నేను ఉర్దూ చెప్పట్లా, నాకేమీ రాదు, వచ్చమైన భాష కూడా రాదు, నాకు తెలుగు భాష వచ్చింది. మీరు ఇల్లు వాకిళ్ళు శుభ్రంగా ఊడ్చుకొని ఆడవాళ్ళు చేయాలండి. ఆడవాళ్ళు ఊడ్చుకొని శుభ్రంగా ఇంటి బూజు అన్నీ దులుపుకొని శుభ్రంగా ఊడ్చుకొని కల్లాపు కొట్టుకొని పేడ అయితే అవ్వచ్చు, లేదా ఉత్త నీళ్ళు కొట్టుకొని ఒక కంచు అట్ట ముగ్గార వేసుకోవచ్చు. ఇప్పుడు ఆడమని చూడండి, దెబ్బలేసి జడ వేసుకుంటే చక్కగా బొట్టు పెట్టుకొని వంట చేసుకుంటుంది. అదే విధంగా కొన్ని ఇళ్లలో అలా ఆడవాళ్ళు చేస్తూ ఉంటారు, కొంతమంది ఇళ్లలో మగవాళ్ళే వాకిలు ఊడటం అలా చేశారనుకోండి, ఆ ఇంటికి కొంచెం హరిష్టాలు కూడా కలుగుతూ ఉంటాయి, దానిలో తేడా లేదు. అయితే మీరు అనవచ్చు, అదేం స్వామి అనవచ్చు, మీరు ఉన్నప్పుడు ఆ ఇంటికి యజమాని ఆడ మనిషి, ఆడబిడ్డ, ఆడ కూతురు ఉన్నప్పుడు వాళ్ళకి ఆరోగ్యరీత్యా బాగున్నప్పుడు ఏదన్నా చేయొచ్చు. కానీ అన్నీ సకలంగా బాగున్నాయి, చక్కగా తిరుగుతా ఆనందంగా ఉన్నప్పుడు మగ మనిషి చేస్తే ఆ ఇల్లు ఎక్కిరాదు. భగవంతుడు చూస్తాడు, ఆయన తల చుట్టూ కళ్ళే చూస్తాడు. అలాగే మీరు ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే చక్కగా నేను చెప్పే విధంగా చేసుకొని పాడి పంటలతో పచ్చగా మీ కుటుంబం విరజల్లాలి అంటే మీరు ఎప్పుడైతే భగవంతుడిని తలుసుకొని ఆరాధించి ముందుకు అడుగులేస్తారో అప్పుడే మీరు పైకి వస్తారు. లేని ఎడల ఎన్ని కోట్లు అంటే సొమ్ములు ఇంతంత మూటలు ఉన్నా కూడా పనికిరాదు. స్టెప్ బై స్టెప్ ఒకటి ఎలా ఎన్నంతస్తులు కట్టుకున్నా కూడా చూసారా, ఒకటి ఆలోచించండి, అన్ని అంతస్తులు కట్టుకుంటారు, అది అద్దెకిచ్చుకుంటూ వెళ్ళిపోతారు. ఆయన ఉండలేడు దాంట్లో. ఆయన ఆప్యాయత అనురాగాలతో చక్కగా నలుగురిలో పెంపొంది కోసం కట్టుకుంటాడు. కట్టుకోగానే ఇంటికాడ ఇంకొక ఇల్లు కట్టుకొని దాంట్లో దైవారాధన చేసుకుంటే అలాంటి ఇంకా కట్టగలుగుతాడు. అంతేగాని నేను చాలామంది చూస్తున్నానండి, ఎందుకంటే కాస్త ఇల్లు కట్టుకోగానే కళ్ళు నెత్తికి రావడం అంటే ఏంటి తెలుసా, కళ్ళు మూసిపోతాయి, ఏమీ కనపడదు అంటే భగవంతుని వదిలేస్తారన్నమాట. అలా వదలకండి దయచేసి. నేను చెప్పేది ఏంటంటే వేదాంతం కాదు, వేదాంత సిద్ధాంతం. మీరు పెద్దవాళ్ళు, మీకు తెలియదు కదా, తాతలు బామ్మలు ఉంటారు. నా వీడియో ఆన్ చేసి వాళ్ళకి ఇవ్వండి, ఈయన ఏం చెప్తున్నాడు అవునా కాదని చెప్పండి. ఆ బామ్మతో నేను మాట్లాడతా, ఫోన్ చేయండి, లేకపోతే ఆ తాతగారితో మాట్లాడతా. అర్థమైందా? ఎందుకంటే అండి ఇప్పుడు వాళ్ళకి తెలియదండి, అన్నీ జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు భూమి మీద హరిష్టాలు జరుగుతున్నాయంటే కొన్ని శుద్ధి శుభ్రాలు లేక మాట అయ్యా అనవలసిన వాళ్ళు ఇంకో విధంగా బూతులు మారటం, ఇలాంటి విక్రోషాలు చెలరేగిపోవడం ఇలా జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడే మన కుటుంబాల మీద ఎవరో ఏదో గాలి దూరి చేతబడి విద్య లాంటి సిల్లింగ్ ఇలాంటివి చేస్తూ కొంచెం చాలామంది అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, నా కాడికి వస్తూ ఉంటారు. నా వంతు నేను చేస్తాను. హాస్పిటల్కి వెళ్ళండి, కాస్త బలానికి ఇంజక్షన్లు చేయించుకోండి, కాయలు తినండి, కొబ్బరికాయలు తినండి, లేదా దానిమ్మకాయలు తినండి అని చెప్తూ ఉంటాను అనమాట. అలాంటి వాళ్ళు చాలామంది వస్తారు. మీరు కూడా చక్కగా నైవేద్యాలతో చక్కగా అమ్మవారిని దర్శించుకొని చర్చికి వెళ్తారా, చక్కగా వెళ్ళండి, ఖురాన్ చదువుతారా, చదవండి, దర్గా వెళ్ళండి. ఎవరి ఇష్టం వాళ్ళదండి, ఎవరి కర్తవ్యాలు నెరవేర్చుకోండి. అలాగే ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నా వీడియో జై మమగన్న మా తల్లికి జై. ఓం భగవతే నమః. ఓం నాగమ్మ తల్లి ఓం నమో నాగదే నమః. జై నాగు జై నాగు జై నాగు. ఓం భగవతే నమః. ఓం
జై గన్నమ్మ తల్లికి జై తల్లి జై మాత. ఓకే.